ఈ రెండు ఖర్చు అక్కడ లేదు. తినటానికి అయ్యే ఖర్చు కొంత, మిగతాది ఏం ఖర్చు పెట్టాలి? ఇక డబ్బులు ఉన్నాయి కదా అని సరదాగా ఖర్చు పెట్టుకోవాలి, అంతే కదా. లేకపోతే మనకి మెయిన్ ఇప్పుడు ఇక్కడ దేనికి మనం ఖర్చు పెడుతున్నాం? తినడానికి, మన దగ్గర ఉండటానికి అద్దెకు కట్టాలా? సరే బట్ట ఈ తప్పదు జీవితంలో, కానీ అద్దెకు కట్టాలా? అద్దెళ్ళు ఇక్కడ ఇది ఎక్కువైపోతున్నాయి మనకి. అందరికీ తిండి బట్ట వస్తీ దొరికితే ఇంకేం కావాలి? విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అవి రెండు ఇక్కడ ఎంత భారం? మన రాజకీయ నాయకులు తెలివిగా గ్రహించింది ఏంటంటే, మనకి ఆ నాయకుడు ఉంటే గ్రేట్, ఈ నాయకుడు ఉంటే గ్రేట్ అని చెప్పి ఈ పుంకాలు మనతో చెప్పించి ప్రభుత్వ విద్య ప్రైవేటు విద్య అనేది దూరం చేశారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను, నేను ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తానండి. నేను చాలాసార్లు చెప్పాను, మా నాన్నకి 350 రూపాయలు జీతం వచ్చినప్పుడు తెలుసు. ఫస్ట్ నాకు గుడివాడలో ఓ షాప్లో పనిచేస్తాం, మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర ఒక షాప్ ఉండేది, స్టీల్ షాప్లో. అందులో 350 రూపాయలు అద్దె. మేము గుడివాడ వెళ్ళే టైంకి, తెనాలి నుంచి గుడివాడ అప్పుడు ఫ్యామిలీ ఎప్పటిదాకా ఉమ్మడి కుటుంబం నుంచి విడి వెళ్ళినప్పుడు అక్కడ మా దగ్గర ఇంకేం లేవు, గిన్నెలు ఇవి కూడా ఏం లేవు. ఒక కిరసనాయిల పొయ్య, ఒక గిన్నె. అప్పుడు ఎలాగా అంటే మేము అద్దెకి తీసుకున్న